ప్రైజ్ ద లార్డ్. సర్వకృపానిధియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము జూలై 20 శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి తన రాకడ కొరకై సిద్ధపరచి బలపరచునుగాక. ఆమేన్. ఈ ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. రండి, దేవుని వాక్యమును చదువుకొని వాక్యమును విందాం. కీర్తన గ్రంథము 32వ కీర్తన 5వ చరణం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. ప్రార్థన. మహోన్నతుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతి ఉదయకాలము వేళ మీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని ఇచ్చినందుకై స్తోత్రాలు. ఈ దినము వాక్యము వింటున్న ప్రతి బిడ్డను బలపరచండి, క్షేమాభివృద్ధిని కలిగించండి, ఆత్మీయతలో ఎదుగుటకు సహాయము చేయండి. వాక్యము విని వాక్యమును బట్టి మమ్ములను మేము పరిశీలన చేసుకొని సరిచేయబడడానికి సహాయము చేయండి. ఈ దినము వాక్యము ద్వారా మా జీవితాలలో మీ గొప్ప కార్యమును జరిగించుమని, ప్రతి బిడ్డ అవసరత మీ నామములో తీర్చి నీ రాకడ కొరకు సిద్ధపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, వాక్యం వింటున్న మీరు తప్పనిసరిగా పరిచర్యను ఇంకనూ అభివృద్ధి చేయునట్లుగా ఈ యొక్క వాక్యం వినే వారిలో సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే సబ్స్క్రైబు చేసుకొనండి. ప్రక్కనే ఉండి బెల్ గుర్తును ప్రెస్ చేయండి, లైక్ చేయండి. వాక్యము లేని వారికి షేరు చేయండి. ఇది దేవుని వాక్యం. మనము అనేకులకు దీనిని పంచిపెట్టవలసిన బాధ్యత మనకుంది. ఈ కడవరి దినములలో వాక్యం అందని బిడ్డలు అనేక మంది ఉన్నారు. కనుక మీరును ఆశీర్వదించబడినట్లుగా ప్రభు పరిచర్యలో పాలు పొందాలని మీకు సేవకునిగా నా యొక్క మనవి. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనము వింటున్నాం. కీర్తన గ్రంథము 32వ కీర్తన 5వ చరణములో దావీదు భక్తుడు తన యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే తన యొక్క సాక్ష్యాన్ని మనతో పంచుకుంటున్నాడు. నా దోషమును కప్పుకొనక నా పాపమును నీ ఎదుట ఒప్పుకొన్నాను అంటాడు. ఒక మనుష్యుడు తాను పాపి అని గ్రహించినప్పుడే ఈ పని చేయగలడు. అయితే అపవాది మనకు నేర్పే పాఠమేమిటంటే, నీవు పాపివి కాదు, నీవు నీతిమంతుడివి, నీవు మంచివాడవి, అవతలవాడే పాపి అని మనలను దారి మళ్ళిస్తూ ఉంటాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనము నుండి 14వ వచనం వరకు మనము చదివితే ప్రభువారు చెప్పిన ఉపమాన భావం మనకు అర్థమవుతుంది. అయితే అక్కడ పరిచయుడు అనబడుతున్న వ్యక్తి దేవుని మందిరానికి వెళ్ళి నేను నీతిమంతుణ్ణి అన్నట్లుగా కనపరుచుకున్నాడు. ఆ ఉపమానం ఎందుకు చెప్పబడింది అంటే, తమకు తామే నీతిమంతులమని కొందరు అనుకుంటున్నారు.
అని చెప్పి వారిని గూర్చి ప్రభు మాట్లాడారు. అంటే నేటి దినములలో ఎవరికి వారే నేను కరెక్టు, నేను మంచివాడను, నేను నీతిపరుడను అని ఇతరులను చూసుకుంటూ నేను ఆ వ్యక్తి లాంటి వ్యక్తిని కాను, ఈ వ్యక్తి లాంటి వ్యక్తిని కాను అని తనను తాను సమర్థించుకుంటూ ఉంటాడు. మనము కూడా చాలాసార్లు ఇదే చేశాం. అయితే నాలో పాపము లేదు అనుకునేవాడు దేవునిని అబద్ధికుణ్ణి చేస్తున్నాడని యోహాను భక్తుడు తన మొదటి పత్రిక మొదటి అధ్యాయమునందు వివరించాడు. మనమందరమును పాపము కలిగిన వారమే అని రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనమునందు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి చేత బయలుపరిచాడు. అయితే పాపులమైన మనం నేను పాపిని అని ఎప్పుడైతే గ్రహించుకుంటామో, దేవుని వాక్యము చేత గద్దించబడతామో, దేవుని వాక్యము చేత ఎప్పుడైతే మనము మేల్కొల్పబడతామో, మనము దేవుని ఎదుట మన పాపమును ఒప్పుకున్నప్పుడు, మన దోషములను ఒప్పుకున్నప్పుడు ఆయన కనికర సంపన్నుడు గనుక మన పాపమును ఆయన క్షమిస్తాడు, మన దోషములను ఆయన పరిహరిస్తాడు. అయితే చాలామంది వాటిని ఒప్పుకొనకుండా కప్పుకుంటూ వారి జీవితాలు పైకి మాత్రమే పరిశుద్ధత కలిగినవిగా, భక్తిమంతులుగా కనపరుచుకుంటూ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు నీ యొక్క దోషమును, నీ పాపమును ప్రభువు ఎదుట ఒప్పుకుంటున్నావా? ఒప్పుకున్నవాడు దీవించబడతాడు, ఒప్పుకున్నవాడు ఆశీర్వదించబడతాడు. ఒప్పుకొన్నవాని జీవితంలో దేవుని కనికరము ఉంటుంది, ఒప్పుకున్నవాని జీవితములో పరిశుద్ధత ఉంటుంది, ఒప్పుకున్నవాని జీవితములో పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేస్తాడు. దావీదు బత్షెబా విషయములో పాపము చేశాడు, దానిని కప్పుకున్నాడు ఆయన. ఎందుకంటే బత్షెబా యొక్క భర్త అయిన ఊరియాను చంపించేశాడు గనుక ఇంకా పర్వాలేదు అని కప్పుకున్నాడు. అయితే దేవుడు దావీదును ప్రేమించి ప్రవక్తను పంపించి తన పాపమును తనకు బయలుపరిచాడు. ఒక్క విషయం వింటున్న బిడ్డలు గమనించండి. దైవజనునిలో నుండి దేవుడు ఏదైనా నీ దోషమును, నీ పాపమును కనపరిచాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నిన్ను ప్రభువు బహుగా ప్రేమిస్తున్నాడని, నిన్ను విడిచిపెట్టుకోవడం ఇష్టము లేదని, నీవు నాశనమవ్వడం ఇష్టము లేకనే నీవు సరిచేసుకుంటావని, దేవుని యొద్దకు తిరిగొస్తావని ప్రేమతోనే నిన్ను సేవకుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కానీ చాలామంది మమ్ములను విమర్శించాడనో, లేకపోతే మా పాపమును ఎత్తి మాట్లాడాడనో, లేక ఆ సేవకుడు అలాంటివాడనో ఇలాంటివాడనో విమర్శన చేస్తూ ఉంటారు. జాగ్రత్త, ప్రభువు మనలను ప్రేమిస్తున్నాడు గనుకనే ఆయన మన పాపమును ఎత్తి చూపుతున్నాడు సరిచేసుకోమని. మనము బయటికి వెళ్ళాం, బురదలో కాలేశాం, మనకది తెలియలేదు. ఇంటికొచ్చినప్పుడు ఇంటిలోకి రావడానికి చూసిన తల్లి నీ కాళ్ళన బురదుంది కడుక్కో అని చెబుతుంది. అయితే తల్లి మనలను చిన్నబుచ్చినట్టు కాదు కదా. ఇంటిలోకి రావాలి అంటే బురదతో ఎలా వస్తాం? అలాగునే ప్రభువు సన్నిధిలోకి రావాలి అంటే, నువ్వు ప్రభువులోకి రావాలి అంటే నీకున్నటువంటి పాపమును పరిశుద్ధాత్మ దేవుడు సేవకుని ద్వారా నీకు బయలుపరుస్తున్నాడు. దానిని ఖచ్చితముగా నీవు వాక్యము అనే ఉదక స్నానము చేత కడుగుకొని పవిత్రపరచబడి లోపలికి రావాలి. దావీదు తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త వెళ్ళి, ఆ మనుష్యుడవు నీవే, నీవి తప్పు చేశావు కదా అని గద్దించినప్పుడు కప్పుకోలేదు. నేనొక్కడినే ఇలాంటి తప్పు చేశానా, లేకపోతే నా తప్పు పెద్ద తప్పేనా
అని చెప్పి కప్పుకోలేదు, తాను ఒప్పుకున్నాడు. అందును బట్టి సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనమునందు, నీవు చావకుండునట్లు దేవుడు నీ పాపమును పరిహరించాడు అని నాతాను ప్రవక్త దావీదుకు చెప్పాడు. అంటే తన పాపమును బట్టి దావీదు మరణించాలి. కానీ ఎప్పుడైతే పశ్చాత్తాపపడ్డాడో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకుని దానిని విడిచిపెట్టాడో, అప్పుడు దేవుడు కనికరించి తన కృపగల హస్తము చాపి తనను మరణము నుండి జీవములోనికి దాటించాడు. ప్రియ సోదరుడా, సోదరి, మనము పాపములో జన్మించిన వారం, పాపములో పెరిగిన వారం. పాపమునకు జీతము నిత్య అగ్నిగుండం అనబడుతున్న మరణం. ఆ మరణము నుండి ప్రభు మనను తప్పించడానికి మనతో మాట్లాడుతూ వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తూ ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. మన పాపమును ఒప్పుకొనక ఖచ్చితముగా మనం దేవుని ఎదుట దానిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. యోబు భక్తుడు యోబు గ్రంథం 31వ అధ్యాయం 33 నందు మాట్లాడిన మాట, ఆదాము తన పాపమును రొమ్ములో దాచుకున్నాడు, నేను అలా కాకుండా ఒప్పుకుంటున్నాను అంటాడు. ప్రియ సోదరుడా, సోదరి, నా జీవితములో ఏ దోషములున్నాయో, ఏ అవిధేయతలున్నాయో వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కనికరము గలవాడు గనుక నిన్ను క్షమించి తనతో కూడా ఉండే భాగ్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అట్టి దైవ కృప వాక్యం వింటున్న మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం వేళ వాక్యము విన్న నీ ప్రజలను మీరు దర్శించండి. వారి బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టునట్లుగా వారితో మీరు మాట్లాడండి. వారు రక్షింపబడి మీ రాకడకై పరిశుద్ధతలో నిలబడు కృప అనుగ్రహించి వారిని బలపరుచుమని యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును తోడైయుండునుగాక. ఆమేన్. ఆమేన్.